ఇప్పుడు పేరెంట్స్ అందరూ ఒక కిడ్ లేదా 2 కిడ్స్‌ని ప్లాన్ చేస్తున్నారు. మోస్ట్‌లీ జనరేషన్ అంతా ఒక కిడ్‌కే ప్రిఫర్ చేస్తుంది. కానీ మన టైంలో ఖచ్చితంగా ఇద్దరు లేదా ముగ్గురు మేమైతే కంప్లీట్‌గా 5 మెంబర్స్ అండి. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఉండడం మనకొక వరం నిజంగా. తల్లిదండ్రుల తర్వాత మన కష్టాల్ని, మన సుఖాల్ని మన తోడబుట్టిన వాళ్ళతోనే మనం చెప్పుకుంటాం. ఎప్పుడైనా సరే ఎవరింట్లో అయినా సరే తమ్ముళ్ళతో, అక్కలతో, చెల్లెలతో చిన్న చిన్న గొడవలొస్తాయి. ఎప్పుడైతే గొడవలొస్తాయో ఒక మాట మాట అనుకున్న తర్వాత అక్కడ వదిలేస్తే బావుంటుంది. దాన్ని మనసులో పెట్టుకొని క్యారీ చేస్తూ దూరాన్ని పెంచుకుంటూ పోతే ఎలా అండి? తల్లిదండ్రుల తర్వాత మనం షేర్ చేసుకున్నది వాళ్ళతోనే. తోబుట్టువులు, తమ్ముళ్ళు అనేది రక్త సంబంధం అది దేవుడిచ్చిందే కాబట్టి ఏవైనా గొడవలుంటే వదిలేయండి. మన వాళ్ళతో కలవండి, మాట్లాడండి. అది చాలా చాలా బావుంటుంది. ఏవైనా చిన్న చిన్న గొడవలుంటే అక్కడితో వదిలేయండి. ఎందుకంటే మనం మన సిబ్లింగ్స్‌తో ఎలా ఉన్నామో చూసి మన పిల్లలు అది నేర్చుకొని వాళ్ళ సిబ్లింగ్స్‌ని అలా చూసుకుంటారు.